హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీసెంట్గా జీ5లో స్ట్రీమింగ్ వచ్చిన శ్రద్ధ అనే కన్నడ వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ఇది ఒక రీమేక్ సిరీస్ భయ్య. ఏంటి బ్రో సిరీస్ కూడా రీమేక్ చేస్తారని అడిగితే గనక చేస్తారనుకోండి భయ్య. నేను ఇప్పుడే చూస్తున్నా, పెద్దగా ఎక్కువగా గుర్తులేదు నాకు కూడా, చేశారో లేదో ఫస్ట్ టైం విన్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక కోచ్ అనే హిందీ సిరీస్ అయితే రీమేక్ చేసుకుని ఈ శ్రద్ధ అనే సిరీస్ అయితే తీయడం జరిగింది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా 20 మినిట్స్ లోపే ఉంటుంది భయ్య. రన్ టైం చాలా తక్కువ. అంటే మీకు సిరీస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 1 అవర్ 50 మినిట్స్ 2 అవర్స్ అలాగైతే అవుతుంది అనమాట. మరి ఏంటి బ్రో మూవీ లాగే తీయచ్చు కదా అంటే అది వాళ్ళ ఇష్టం భయ్య, నేనేం చేయలేను. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, రోహిత్ అనే ఒక పర్సన్ అయితే ఉంటాడనమాట. తన వైఫ్ మిస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ అయితే రేస్ చేయడం జరుగుద్ది. ఆఫ్టర్ ఆ ఇన్సిడెంట్ తర్వాత తిరిగి తన వైఫ్ కూడా దొరుకుద్ది. బట్ ఆ వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె తన వైఫ్ కాదని అయితే రోహిత్ అనుకుంటాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి మీద వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ వస్తే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే 1 టైం వాచబుల్ భయ్య. నేనైతే ఒరిజినల్ సిరీస్ చూడలేదు, సో అందుకే నాకు కంటెంట్ కానీ ట్విస్ట్లు కానీ ఏమీ తెలియదు. అందుకే ఇంట్రెస్టింగ్ గానే చూసా. 1 టైం వాచబుల్ అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే క్రిస్పీ రన్ టైం భయ్య. మెయిన్ నాకు రన్ టైమే బాగా వర్కౌట్ అయింది. ఒక మూవీ చూసినట్టు అనిపిస్తుంది, కాకపోతే ఎపిసోడ్ కింద డివైడ్ చేశారు కానీ షార్ట్ రన్ టైమ్ తో చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. ఎక్కువగా సాగదీయలేదు కాన్సెప్ట్ ని. అండ్ మెయిన్ లీడ్ అయిన రోహిత్, అదే పవన్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ అయితే స్టాండ్ అవుట్ అవుతుంది భయ్య. మెయిన్ సిరీస్ అంతా కూడా ఆయన చుట్టూరే నడుస్తుంది. మెయిన్ పిల్లర్ ఆయనే. సో ఆయన పర్ఫార్మెన్స్ చాలా మ్యాటర్ అవుతుంది మీకు సిరీస్ కి. ఆ ట్విస్ట్లు ఇవన్నీ వర్కౌట్ అవ్వాలంటే. సో ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా స్టాండ్ అవుట్ అయిందని చెప్తా. అండ్ స్టోరీ కూడా కొంచెం ట్విస్టీ ప్లాట్ అని చెప్పాలి. అన్ఎక్స్పెక్టెడ్ రివీల్స్ అయితే ఉంటాయి. అండ్ డార్క్ సైకలాజికల్ ఎడ్జ్ కూడా ఉంటుంది. అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ మొత్తం ఫ్యామిలీ డ్రామా అనమాట. ఎటువంటి యాక్షన్, ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఏమీ ఉండవు. ఆ ఫ్యామిలీ డ్రామా గురించి అండ్ ఎమోషనల్ బీట్స్ గురించి చూపిస్తారు. అవన్నీ కూడా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్, విజువల్స్ కూడా సూపర్ గా వర్కౌట్ అవుతాయి. అండ్ టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది ఒక్కొక్క చోట. మొత్తం సిరీస్ అంతా కాదు, కొన్ని ఎపిసోడ్స్ లో మాత్రం బాగా వర్కౌట్ అయింది అని చెప్తా స్క్రీన్ ప్లే. అండ్ ఎవరైనా థ్రిల్లర్ ఫ్యాన్స్ ఉంటే గనక, అది కూడా ఫ్యామిలీ థ్రిల్లర్స్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి ట్రై చేయండి అని చెప్తాను భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ప్లాట్ లోకి వెళ్ళిన తర్వాత ఒక 3 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యేసరికి నాకు వెళ్ళే కొద్ది కూడా ప్రెడిక్టబుల్ అయిపోయింది భయ్య. ఓకే, ఏం జరగబోతుంది అన్నది అర్థమైపోయింది. మెయిన్ అసలు అది మనం గెస్ చేయకూడదు, ఎందుకంటే ఆ ట్విస్ట్లే మెయిన్ సిరీస్ కి. బట్ అవే నేను గెస్ చేస్తా, ఎందుకంటే రైటింగ్స్ చాలా వీక్ గా ఉండడం వల్ల నాకు అదే వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ ప్రాబ్లం పేసింగ్ అయితే డిప్ అవుతుంటది మీకు. కొన్ని చోట్ల ఎపిసోడ్స్ కింద కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎమోషనల్ బీట్స్ అయితే డిస్కనెక్ట్ అయిపోతారు. అండ్ పేసింగ్ కూడా స్లో అయిపోతుంది. మూవీ కింద తీసుకుంటే బాగుంది అనిపించింది, కానీ సిరీస్ కిందే తీసుకున్నారు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు అది. పైగా సిరీస్ అంతా కూడా ఒకే క్యారెక్టర్ చుట్టూ నడుస్తుంది, రోహిత్ క్యారెక్టర్. బట్ ఇంకా 2-3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళని అయితే అంతగా ఎక్స్ప్లోర్ చెయ్యరు భయ్య. అవి కూడా నీట్ గా ప్రెజెంట్ చేసి కొంచెం డీప్ గా సపోర్టింగ్ డెప్త్ కూడా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అది కూడా కొంచెం ప్రాబ్లం అనిపించింది. అండ్ ఇన్ కేస్ మీ దరిద్రం కొలిది మీరు కనుక ఆ కోజ్ అనే వెబ్ సిరీస్ చూస్తుంటే మీరు ఇది చూడాల్సిన అవసరమే లేదు భయ్య, ఎందుకంటే ఆ మెయిన్ ట్విస్ట్లు మీకు ఆల్రెడీ తెలిసిపోతాయి. సో అందువల్ల ఇది చూడాల్సిన అవసరం ఉండదు. ఇదైతే నాకు ఓవరాల్ గా అయితే 1 టైం వాచబుల్ అనిపించింది. మరి అంత సూపర్ సాటిస్ఫైయింగ్ గా అయితే ఏం లేదు. బట్ తక్కువ అంటే ఉంది, 6 ఎపిసోడ్స్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. మరి ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే న్యూడిటీ అయితే లేదు, సెక్స్ సీన్స్ కూడా లేవు. ఎక్స్పోజింగ్ అండ్ హాట్ సీన్స్ అంటారా, మైల్డ్ గ్లామర్ సీన్స్ అయితే ఉంటాయి. మరీ ఎక్కువ న్యూడిటీ కాదు, కానీ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పోజింగ్ అయితే ఉంటుంది. కొన్ని ఇంటెన్స్ డైలాగ్స్ కూడా ఉంటాయి భయ్య, కొంచెం ఇబ్బంది పెట్టే డైలాగ్స్ కూడా ఉంటాయి. వైలెన్స్ పరంగా కూడా ఇబ్బంది పడతారు, చూడొచ్చు. కాకపోతే కిడ్స్ కి అయితే సూట్ అయ్యే సిరీస్ కాదు ఇది. వీటి పరంగా అంటే నేను పైన చెప్పిన పాయింట్స్ పరంగా ఓకే అనుకుంటేనే చూడండి, లేదంటే వద్దు. ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.